వీడియో చూసేటప్పుడు 5 వచ్చిందరా ఓకే మాదే చూసాం నువ్వు తెచ్చిండు అక్కడ అక్కడ మనం అక్కడ కాదు ఇట్లా కూర్చో ఒక నిమిషం ఎంత వస్తుంది సరే ఒక ఫోటో ఇంకా చాలు గౌతమ్ నువ్వురా ఒకసారి నువ్వురా మళ్ళీ చూడు ఇది ఒక్కటేలే మామ తీస్తాను లుక్ చేయనా అక్కడ చూడు వచ్చిందా చూడండి ఫ్రెండ్స్ వేరే వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు ఇంకా జైలు చూడడానికి జైలు అంటే చాలా మంది వస్తున్నారు వేరే కోట ఈ దండి కోటని రాజులు నిర్మించారు దండి తోటలోని తోట లోపలనే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు అదే అదొక టవర్ అనమాట అప్పుడు శత్రువులు రాజులు వాళ్ళు కూర్చొని ఆయుధాలు అవన్నీ వేరే చోట్లు ఉన్నాయి వాళ్ళు మనల్ని అల్లో చేయట్లేదు గోడ కట్టేశాడు అందుకు మేము చూపిలేకున్నాం లేదు నేను చూపిస్తాము మీరు మాతో టైం ఇస్తే ఇది రాజులు టవల్ పెట్టుకున్న వాళ్ళు అన్నమాట ఎందుకంటే శత్రువులు చేసే సైనికులు వస్తున్నారా లేరా అని ఇలా చూసేవాళ్ళు ఇక్కడ పెట్టి ఇలా చూసేవాళ్ళు టెలిస్కోప్తో గౌతమైరం దౌతాడు ఇప్పుడు ఈ తోట వాళ్ళు ఎట్లా జీవిస్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళ అందుకే ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్దాం ఈ ప్రజల బట్టి చాలా నాలెడ్జ్ కూడా ఉంటుంది కానీ కొన్ని తెలియదు ఆ తాళంలో చూడు ఇల్లులు ఇట్లున్నావు అనమాట పైన ఇలా కట్టి కానీ ఇప్పుడు హోల్డెన్ డేస్ అయిపోయే వల్ల ఫ్రెండ్స్ జైలు దాటి వచ్చేసాము చూడండి వేరే అక్క వాళ్ళందరూ వెళ్తున్నారు లోపలికి అలానే ఇక్కడ కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు ఇల్లులు పడిపోతున్నాయి ఇప్పుడు మనం పోయి దూరికి చేతాన్ రాదు ఒక దూరి తట్టున్నాయి అది హిందూకి చిత్రేకి 2 దూరీలు వస్తున్నాయి అదో అత్త చంపస్తాను చూడు అరే పెద్ద దూరి ఆ దూరిలో చాలా ప్రేమసన్నత ఇద్దరం ఉంది ఇద్దరాన్ని పోయి మనం చూద్దాం పదండి చాలా అందంగా ఉన్నారా అవును గౌతమ్ ఎందుకంటే చాలా అందంగా ఉంటాయి ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు మనుషులు డెవలప్ అయ్యే వాళ్ళ మట్టిలు చేయడం చెట్టులు చేయడం ఇలా గలీజ్ చేయడాలు మొదలుపెట్టినాం అందుకే రాజకాలంలోకి అన్నీ అందంగా ఉంటాయి భూమి అంతా మంచిగా అందంగా ఉంటుంది కానీ ఇప్పుడు అంతే దట్టిగా ఉంటుంది ఎందుకంటే మనుషులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అలానే నాశనం చేయడాలు ఫ్యాక్టరీని నిర్మించడాలు చాలా పొల్యూషన్ అన్నీ మీరు మీ ఫస్ట్ క్లాస్ నుంచి చదువుకుంటారు పొల్యూషన్ అంటే ఏంటి ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ల్యాండ్ పొల్యూషన్ నాయిస్ పొల్యూషన్ అట్లా ఈ తరహా పొల్యూషన్ జరుగుతుంది ఈ భూమిలో ఇండియాలో ఎంత పొల్యూషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎందుకు అంటున్నానంటే ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఊళ్ళు ఉన్నాయి ఆ ఊళ్ళో మంచి ట్రీస్ ఫ్లవర్స్ అన్నీ కట్టేవాళ్ళ దానివల్ల పొల్యూషన్ తక్కువ ఉండేది ఇండియాలో కానీ ఫ్రెండ్స్ ఐ వాంట్ టు టెల్ వన్ మోర్ థింగ్ that you have one more doubt yes how they sticker with
తెలుగు. ఇక్కడ మట్టి మట్టి ఏంటి పొడి పొడిగా ఉంటుంది కదా, అప్పుడు దాన్ని ఎట్లా స్టిక్ చేస్తారు? దాన్ని బ్రిక్స్తో. సారు మీరైతే చెప్పింది తప్పు. ఇప్పుడు మనము చెప్పబోయేది వాళ్ళు ఎట్లా రాజు కాలంలో ఎట్లా కట్టించుకున్నారు ఈ కోటని అనేది ప్రజల ఇల్లు. చెప్పాలంటే ఎగ్జాంపుల్గా కొన్ని చెప్పాలి. ఏంటంటే రాజు కాలంలో రాజుకాలంలో ఇది చాలా నీట్గా ఉండేది. ఇది బావి అండి. రాజుకాలంలో ఈ వెళ్ళు చాలా నీట్గా ఉండేది. కానీ ఇప్పుడు మనుషులు వచ్చే వాళ్ళ అతర సత్తాలు అన్నీ వేసినారు. చూడండి సత్తా అక్కడ. దానివల్ల వాటర్ పొల్యూషన్ అని పిలుస్తాం. వాటర్ పొల్యూషన్ వాటర్ పొజిట్ వెళ్తున్నాయి చూడండి. పదండి పోదాం. ఇప్పుడు మా తమ్ముడు చెప్పే ఆన్సర్ అని చెప్దాం. మన తమ్ముడు చెప్పిన ఆన్సర్ చెప్దాం. ఏదంటే శాండ్ని నీళ్ళలో వేసి మంచిగా మిక్స్ చేతితో మంచిగా మిక్స్ చేస్తాం. తర్వాత రాజు కాలంలో అన్నం ఉంటుంది చూడు, అన్నం రైస్ అన్నం ఉంటుంది పడకెట్టు. అన్నం ఉంటుంది చూడు, అన్నంని దాంట్లో వేసి అన్నంని ముందు ఇలా రంచి దాన్ని అది దమ్ అయినట్టు చేసి దాన్ని ఆ వాటర్లో వేసేస్తాయి. ఆ వాటర్లో వేసేసాక మిక్స్ చేసేసినాక పిరుసుకి కింద పైన మొత్తం అంటిస్తారు. అప్పుడు అవి అంటుకుంటాయి అన్నమాట. దీంతో రాజకాలంలో రాజులు తట్టే తోట తట్టారన్నమాట. I have one more doubt. Can I tell it? ఏంటంటే ఇక్కడ రివర్స్ ఉన్నాయి కరెక్ట్, బట్ వాటర్ ఎట్లుంటాయి? ఇక్కడ పైప్ ఉన్నావు కదా. స్లోగా రాని మీకు. అరే తమ్ముడు నేను చెప్పాలి. అది ఏంటంటే అది ఈ కాలంలో ఉన్న రాజులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు పైప్ ఏం లేవు. వాళ్ళు రాజు కాలంలో రాజులు ఇలా తోవేవాళ్ళు అన్నమాట. గ్రౌండ్ని తోయేవాళ్ళు. ఎంత డీప్గా తోవుతే అంత డీప్గా వాటర్ ఉంటుంది. ఆ వాటర్ని ఇలా వాటర్ ఫాల్ పైకి వచ్చి ఇంకా నీళ్ళని వస్తాయి. దానివల్ల ఈ రాజకాలంలో రాజులు నీళ్ళు తాగుతారు. అంటే వీళ్ళ దగ్గర వాళ్ళు తోగుతారు నాన్న. అంటే వాళ్ళ దగ్గర ట్యాంక్స్ ఉన్నావా? ట్యాంక్స్ ఏముండవు. గుడి చూపి ఇదో ఫ్రెండ్ మన గుడి దగ్గరకు వచ్చేసినాం. హలో ఫ్రెండ్, ఇది ఆ రాజా కట్టిన గుడి. ఈ గుడిని మన ఈ గుడిని మూసేస్తున్నారు. గుడి ఉందంట. పదండి పోదాం లోపలికి వెళ్ళి రియల్లీ నైస్ అడ్వెంచర్ చూద్దాం. పదండి ఫ్రెండ్స్, మనం ఆ పోతాకి వెళ్దాం. ఈ గుడి చూపివే మాధవ నాయక్ గుడి. పదండి పోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ గాలి మంచిగా వస్తుంది. మీరు ఇక్కడ చూస్తే గాలిలో ఎంజాయ్ చేస్తారు తెలుసా. వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి.